హనుమాన్ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమైంది. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా నగరంలో భక్తులు భారీ ర్యాలీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. హనుమంతుడికి పూజలు అనంతరం గౌలీగూడలో ప్రధాన యాత్ర ప్రారంభం కానుంది. ర్యాలీకి భక్తులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని పోలీసులు సూచించారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. గౌలీగూడ రామమందిరం నుంచి మొదలయ్యే శోభయాత్ర నగరంలో 12 కిలోమీటర్ల మేర సాగనుంది. రాత్రి 8 గంటలకు తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరడంతో ముగుస్తుంది. ఇక హనుమాన్ శోభయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. రవిచంద్ర, డీటెయిల్స్ ఏంటి? ఏ ప్రాంతాల గుండా ఈ శోభయాత్ర జరిగే అవకాశం ఉంది? డీటెయిల్స్ ప్లీజ్. కార్తీక్, గౌలిగూడ రామాలయం నుంచి మరికొద్ది సేపట్లో హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతుంది. 12 కిలోమీటర్ల దూరంలో యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర పొడుగుతో లక్షల మంది హనుమాన్ భక్తులు, రామ భక్తులు పాల్గొంటారు. దేశంలోనే ఇది అతి పెద్ద హనుమాన్ శోభాయాత్రగా చెప్పుకోవచ్చు. దీనికి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 20,000 మందికి పైగా పోలీసు బలగాలతో ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఆలయానికి చేరుకొని భద్రతా ఏర్పాట్లని పరిశీలించి వెళ్ళిపోయారు. ఇక్కడ చూడొచ్చు మనం రామాలయంలో కొద్దిసేపు క్రితం హోమం కూడా చేపట్టారు. హోమం పూర్తయిపోయింది. మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడి నుంచి యాత్ర మొదలవుతుంది. 12 కిలోమీటర్ల దూరంలో యాత్ర కొనసాగుతుంది. ఇక్కడ మన దగ్గర విహెచ్పి నేతలు ఉన్నారు. విహెచ్పి నేతలు, బజరంగ దళ నేతలు ఈ యాత్రని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఎన్నేళ్ళ సంది ఏర్పాట్లు చేస్తున్నారు? గత 21 సంవత్సరాలుగా ఈ యాత్ర బజరంగ దళ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం. ఈ యాత్రలో గత సంవత్సరం 3 లక్షల పైచీలకు బజరంగీలు పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం ఈ సంఖ్య 5 లక్షల వరకు ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము. యాత్ర పొడవుతా కూడా హిందూ సమాజం పెద్ద ఎత్తున వాళ్ళు మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానివ్వండి, అత్యల్పాహారం కానీ, పులిహోర కానీ, కొన్ని చోట్లయితే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ సమాజం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంది. మనకు తెలంగాణలో ముఖ్యంగా ఈ యాత్ర ప్రారంభం కావడం, ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యాత్ర జరగడం అనేది మన గర్వకారణం. ప్రతి ఒక్క హిందూ యువకుడు కూడా హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకొని ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ శ్రీరాముని వెంట ధర్మరక్షణకై కదలాల్సిన ఒక సందేశంతో మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. పోలీస్ శాఖ నుంచి మాకు పూర్తి సహకారం ఉన్నది. మేము కూడా వారికి పూర్తిగా సహకరిస్తాం. ఈరోజు అనుకున్న సమయానికే ఇక్కడ హోమాది కార్యక్రమాలు పూర్తయినాయి. అనుకున్న సమయానికే ర్యాలీ ప్రారంభమవుతుంది. అన్ని నిర్దేశించిన ప్రకారంగా కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. థ్యాంక్ యూ సార్. ఇది బజరంగ దళ నేతలు చెప్పేది, విహెచ్పి నేతలు చెప్పేది. చూడొచ్చు, బయట కూడా చూద్దాం. ఆలయం లోపల ఉన్న పరిస్థితి ఇది. బయట ఏర్పాట్లు కూడా చేశారు. రథాన్ని కూడా ఇక్కడి నుంచి శోభాయాత్రకు వెళ్ళేట్టుగా రథం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లో హనుమాన్ శోభాయాత్ర వెళుతుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక్కడి నుంచి పుతిలబౌలి క్రాస్ రోడ్డుకి వెళ్తుంది. ఆ నుంచి కోటి ఆంధ్ర బ్యాంక్ క్రాస్ రోడ్డుకు, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్డుకు, అక్కడి నుంచి రామకోటి క్రాస్ రోడ్డుకు, కాచిగూడ క్రాస్ రోడ్డుకు, ఆ తర్వాత నారాయణగూడ వైఎంసీఏ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్, ఈ విధంగా సికింద్రాబాద్ వరకు వెళ్తుంది. సికింద్రాబాద్లోని తాడుబందులో యాత్ర ముగుస్తుంది. అప్పటి వరకు కూడా భారీ భద్రత ఏర్పాటు చేసేసి ఈ శోభయాత్ర కొనసాగుతుంది. కార్తీక్, థ్యాంక్ యూ రవిచంద్ర.